ఇప్పుడేగా మొదలయ్యాయి పెళ్లి తాపులు. పెళ్లి తాపులు కాదమ్మా, పెళ్లి చూపులు. చూపులు కాదమ్మా, తాపులే. అంటే తన్నులు. మా ఇద్దర్లో ఎవరి దెబ్బల్ని తట్టుకుంటే వాళ్ళని చేసుకుందు గాని. రెడీనా? కమాన్. అమ్మ బాసు, నన్ను ఇలా ఇరికిస్తావా? అవ్వండి. ఎక్కడతో ఈ రౌండ్ పూర్తయింది. తర్వాత రౌండ్ నేను పరిగెడుతూ ఉంటాను, మీరు పరిగెడుతూ నన్ను కొట్టాలి. రెడీయా? రెడీ, పరిగెత్తు. రెడీ, 1 2 3 గో! లేకపోతే మనల్ని పెళ్లి చేసుకుంటాడా? ఈ దెబ్బకు వీడు సిటీ అంతా పరిగెడుతుంటాడు. మనం రెస్ట్ తీసుకుందాం పద. ఒరే అప్పిగా, ఇప్పుడు వచ్చిన లంబు జంబులు నిజంగా అమ్మగారికి చుట్టాలి అంటావా? ఏంటి నీకదే అనుమానంగా ఉందా? నాకు అలాగే ఉందిరా. అయినా ఇంత సడన్ గా ఎందుకు ఓడిపడ్డట్టు? అయ్యగారులు లేరు కదా, అమ్మగారులకు తోడుగా ఉంటారని పిలిపించారని నీకెలా తెలుసు? అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఇద్దరు ఒకేసారి ఎలా వస్తారు? అయితే ఏదో ప్లాన్ మీద వచ్చారంటావా? వాళ్ళను ఒక కంట కనిపెట్టడం మంచిది. ఈ విషయం అయ్యగారితో చెప్తే? ఒరేయ్, ఎప్పటికైనా పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఒకటే. మనమే జాగ్రత్తగా ఉండాలిరా. అది కాదు బ్రదరు. ఒరేయ్, వాళ్ళిద్దరు ఇటే వస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉండండి. ఏం పేరు రా నీ పేరు? నారయ్య అండి, నారి అంటారు. అబ్బా ఎంత లవ్లీనేమో. నీ పేరేంట్రా? చిప్పారావు. అప్పారావా? ఆ? మాటలు రాకపోయినా బాగానే మేనేజ్ చేస్తున్నావురా. ఇదిగో నీ పేరేంటే? ఏంటే గీటే అంటారేంటండి? నా పేరు అలివేలు. ఏం వేలు? అలివేలండి. సరే, అల్లి వేలు. తమరు ఇక్కడ ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారు? 10 ఏళ్ల పైనుంచి పనిచేస్తున్నామండి. అందుకే కాబోలు బాగా పెట్టుపెట్లాడిపోతున్నావు. బాబు గారండి, అలా మాట్లాడితే నాకు నచ్చదండి. నాకు నచ్చుతుందిలే. అవునరా, నిన్న మమ్మల్ని దొంగలనుకుని కొట్టారా లేక కావాలనుకుంటారా? కావాలని కాదండి, మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేదు కదండి, అందుకని దొంగలు అనుకుని కొట్టామండి. ఏంటంటున్నాడు? కావాలనైతే అలా ఎందుకు కొడతాము? కాళ్ళు చేతులు ఎరగొట్టి కళ్ళు పీకేస్తాం అంటున్నాడండి. అంతన్నాడా? అంత అన్నట్లేదే. అంతే అన్నాడండి. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. ఇంకెందుకు కొడతామండి? చూసాం కదా. మళ్ళీ ఏంటంటున్నాడు? ఒకసారి చూసాం కదండి, ఇక కొట్టడాలుండో, భయపడకండి అంటున్నాడండి. ఏయ్, పనోళ్ళు పనోళ్ళలాగా ఉండండి. ఎగస్ట్రాలు చేశారనుకో కట్ చేస్తాం. పద బ్రదర్. నువ్వు ఆవేశపడకురా. మీరు మా జోలికి వస్తే మేమే కట్ చేపిస్తాం, రోమియో బాబు గారికి చెప్పి. అది అందిరా. మొత్తానికి ఆ రోమియో మన మాటలు బాగా నమ్మాడు బ్రదరు. నమ్మక చస్తాడా? నంది అవార్డు లెవెల్లో నటించాం కదా. ఇక పొట్టోడు సంగతి చూడాలి. వాడు కనిపించకుండా తిరుగుతున్నాడు. ఎక్కడికి పోతాడు? మన చేతికి దొరక్కపోతాడా? అవును బ్రదరు, మనం వచ్చిన పని 10 రోజుల్లో అయిపోతుందంటావా? 10 రోజుల్లో అయిపోవడానిక మనం వచ్చింది? కనీసం 10 ఏళ్ళైనా మనం యాసను అనిపించాలి కదా. ఎలా కుదురుతుంది బ్రదరు? కుదరదు. కానీ మనం కుదిరించుకోవాలి. అంటే వాళ్ళు చేయలేని పని మనం చెయ్యాలి. రోమియో ఒంటరివాడు, ఏమీ చేయలేడు. అవసరం అయితే మనిద్దరం ఎటువంటి పనికైనా రెడీ అవుతాం. అర్థమైంది. వాడు అనుకున్న కొన్ని పనులకు వాడు పనికిరాడు. అందుకని అవసరాన్ని కల్పించి మన టైం పొడిగించుకోవాలి. ఇదిగో బ్రదరు, మా అక్క నేను నిన్ను నమ్ముతున్నాం. తప్పదు, నమ్మాలి, నమ్మి తీరాలి. అయితే ఒక ప్లాను నువ్వే వేసి. రాగానే ప్లాన్ వేస్తే గడిచి కొడుతుంది. కంగారు పడకు బ్రదరు. సరే బ్రదరు, నీ ఇష్టం. పద. ఎంఎన్సి లిమిటెడ్ అంటే ఇదే ఆఫీస్ అయ్యి ఉంటుంది. అవును, ఇదేంటి లిమిటెడ్ కంపెనీ అన్నారు, బోర్డు ఏంటి ఇంత సింపుల్గా పెట్టారు?
బోర్డు ఎవరికి కావాలి? మనకు కావాల్సిన జీతం. సార్ నమస్తే సార్. వెల్కమ్. నా పేరు చంద్రం. నిన్న ఫోన్ చేశాను. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. మీరే చెప్పాలి. ఆఫీస్కి వస్తే వివరాలు చెప్తానన్నారుగా. కరెక్టే, మీరు బాగా మాట్లాడతారు. మాటలే కాదు, చేతలు కూడా అలాగే ఉంటాయి. మాకు మీలాంటి వాళ్ళే కావాలి. అయితే చెప్పండి సార్, నా నుంచి మీరేం ఆశిస్తున్నారు? రోజుకి 10,000 జీతం అన్నారు కాబట్టి మీ నుంచి నేను అదే ఆశిస్తున్నాను. షూర్ షూర్, తప్పకుండా ఇస్తాం. మీరు చేయవలసింది చెప్పండి. మాకు మణికొండ దగ్గర ఒకటి, హైటెక్ సిటీ దగ్గర ఒకటి, 2 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. మ్మ్. మీరు ప్రతిరోజు మణికొండ ఆఫీస్కి వెళ్ళి ఒక కవర్ తీసుకుని హైటెక్ సిటీ ఆఫీస్లో ఇవ్వాలి. ఓహో, హైటెక్ సిటీలో ఇంకో కవర్ ఇస్తారు, దాన్ని తీసుకెళ్లి మణికొండలో ఇవ్వాలి. అంతే. ఓకే. దాని కన్వీనియన్స్ కూడా మేము అరేంజ్ చేస్తాం. స్కూటర్ మాదే, దాంట్లో పెట్రోల్ కూడా మాదే. కన్వీనియన్స్ కూడా మీరే అరేంజ్ చేస్తే వెరీ హ్యాపీ. మరి చెప్పండి, జీతం ఎప్పుడు ఇస్తారు? మీ పని అయిన వెంటనే మీ అమౌంట్ తీసుకోవచ్చు. అంతేనా? అంతే. ఇంత చిన్న పనికి అంత జీతమా? ఎస్, మాకు నమ్మకమైన వాళ్ళు కావాలి. మిమ్మల్ని చూస్తుంటే మాకు నమ్మకస్తులా కనిపిస్తున్నారు. బైదీ బై, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది, నో ప్రాబ్లం. బట్ స్మాల్ డౌట్ కూడా ఉంది. ఏంటది? మీది పెద్ద లిమిటెడ్ కంపెనీ కదా, బయట బోర్డు ఏంటండి అంత సింపుల్ గా ఉంది? అదే, మర్రి చెట్టు చాలా పెద్దది, కానీ దాని విత్తనం చాలా చిన్నది కదా. అర్థమైంది. మీ ఆఫీస్ చాలా పెద్దది, బోర్డు మాత్రం సింపుల్ గా ఉంటుంది. లాజిక్ బాగుంది. మరి నేను యు ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. మీ పేరు చంద్రం అన్నారు కదా? ఎస్ ఎస్. ఈ కవర్ మీద మణికొండ ఆఫీస్ అడ్రస్ ఉంది. మీరు దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తే అపార్ట్మెంట్ లెటర్ ఇస్తారు. మీరు కావాలంటే ఈ రోజే జాయిన్ అయిపోవచ్చు. ఈ రోజు కాదు, ఇప్పుడే జాయిన్ అవుతాను. ముహూర్తం బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. అమ్మా నాన్నలు ఇలా చేస్తారనుకోలేదు. బావ కూడా అనుకుని ఉండడు. ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకపోతే నీ ఫేస్ ఎందుకు అంత డల్ గా ఉంటది? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి, బావని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోదామనా? అంత అదృష్టం కూడా. ఏంటి అలా అన్నావు? బావ నన్ను చేసుకోడు, నువ్వు భావం చేసుకుని హాయిగా ఉండు. బావ నన్ను కూడా చేసుకోడు. ఎందుకని? ఎందుకో నాకు అలా అనిపించింది. బావ నిన్న మన అమ్మ నాన్నల గురించి మాట్లాడుతుంటే నేను విన్నా. ఏం మాట్లాడుకున్నారు? బావతో మాట్లాడదామని రూమ్ కి వెళ్ళా. బావా ఎక్కడున్నాడు? బహుశా మేడ మీద ఉండుంటాడు. ఏంటి బాసు ఆలోచిస్తున్నావు? రకరకాల ఆలోచనలురా. ఏంటవి? ఇన్ని లక్షల మంది జనం ఉన్నారు కదా, వాళ్ళందరికీ నాలాగే మేనమావులు ఉంటారు కదా. నాకున్నటువంటి మేనమావులు వాళ్ళకి ఉండుంటారంటావా? అస్సలు ఉండరు. ఉన్నా అందరూ నీలాగా ఇంట్లో పెట్టుకోరు, తన్ని బయటికి తగిలేస్తారు. అది సరే, నీకు మేనమావులు ఉన్నారా? 4 ఉన్నారు బాసు. 4? నేను 2తోనే చేస్తుంటే నువ్వు 4తో ఎలా ఎగుతున్నావురా? వేగడం ఏంటివి? అవునరా, ఆఫీస్లో 50 లక్షలు క్యాష్, ఇంకో 50 లక్షలు మిస్సింగ్, పైగా నా మీద మర్డర్ ప్లాను. చూస్తున్నావుగా నా మేనమామలకి నా మీద ఉన్న ప్రేమ. కరెక్టే బాసు, కానీ నాకు ఆ బాధ లేదుగా. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదిరా సుమతి అన్నారు, అందుకేనేమో. అవును, ఈ సుమతి ఎవరు? ఇలాంటి అనుభవాలు భలే రాశాడు. నాకు మాత్రం ఏం తెలుసు బాసు. చిన్నప్పుడు మా తాత నా చేతి పద్యాలు చెప్పించేవాడు, అందుకే నాకు గుర్తుండిపోయాయి. అదృష్టవంతుడురా, తాతతో పద్యాలు చెప్పించుకున్నా. నాకు అమ్మా నాన్నలతోనే అనుబంధం లేదు. బాధపడకు బాసు, సుమతి కూడా నీలాగే బాధపడి తన అనుభవాల్ని నీకోసం ఇలా రాశాడేమో. నిజమే అనిపిస్తోందిరా. బాసు, ఎందుకైనా మంచిది వైజాగ్లో ఉన్న నీ మావల్ని పూర్తిగా వదిలేయకు. అలాగే అత్తలతో కూడా జాగ్రత్తగా ఉండు. జంటలు 2 రెండే, తినే దాంట్లో విషం కలిపినా కలుపుతారు. ఇంకో విషయం బాసు, కొత్తగా వచ్చిన ఇద్దరు ఎలాంటి వాళ్ళో తెలియదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
నువ్వేదో నాకు ధైర్యం చెబుతావు అనుకుంటే నువ్వే భయపెట్టేస్తే ఎలారా? ఆహా, అలా అనిపించింది చెప్పానంతే. అయినా నీకు భయం ఏంటి బాసు, నేనున్నాను కదా. నాకేదన్నా జరిగితే ముందుగా పారిపోయేది ఎవరో తెలుసా? ఎవరు బాసు? నువ్వే కదా. బాసు జోకు కూడా అలా నొద్దు బాసు. సారీరా, సరదాగా అన్నాను నేను. ఏంటి, బావని చంపడానికి నాన్న వాళ్ళు ప్లాన్ వేశారా? ఈ విషయం కళ్యాణికి తెలుసో లేదో. అది జరిగింది. నేను విన్నది నిజమేనన్నమాట. నువ్వేం విన్నావు? అప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావా? లేను. లేవా? మరి నువ్వేం విన్నావు? ఏం విన్నానంటే ఉమ్, ఇంతేనా జరిగింది? దేనికైనా అతిగా ఆశపడితే ఇలాగే జరుగుతుంది. బంగారు బాతుగుడ్డు కోసం చూడాలి గాని దాని మాంసం కోసం చూసామనుకో మొదటకే మోసం వస్తుంది. అయినా పాపం ఇలా జరుగుతుందని బావ అనుకున్నాడు. అందుకే నీతి కథలు చదవాలి. ఆ మీ బావకి బూత్ కథలు చదవడం రాదు, నీతి కథలు ఏం చదువుతాడు? అంతా నాకు కర్మ తమ్ముడు. అల్లుడు మంచోడు కాబట్టి వీళ్ళిద్దరూ ఎన్ని వ్యధవేషాలేసినా ఏమీ అనలేదు. 50 లక్షలు కొట్టేసినా అల్లుడు ప్రాణాల మీదకి తెచ్చినా కూడా క్షమించి వదిలేశాడు. వదిలేకపోతే ఏం చేస్తాడు? అమెరికా నుండి వచ్చిన వంటరుడు ఏం పీకుతాడు? అయినా మీకు ఇటువంటి వ్యధబుద్ధులున్నాయి కాబట్టే వాడు మీ కూతురుని చేసుకోవడానికి ఇష్టపడలేదు. నేను వచ్చానుగా, నువ్వేం భయపడకు. వాడు నీ కూతుర్ని చేసుకోవడానికి ఇష్టపడకపోతే వాడు ఇండియాలోనే కాదు ఈ భూమి మీదే ఉండడు. అంటే అది ఆ రోమియో ప్రవర్తన బట్టి ఉంటుంది. ఆ హరి ఈ గిరి డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక మీదట నువ్వు ఇటువంటి విషయాల్లో తలదూర్చకుండా తలగడ మీద తలపెట్టి ప్రశాంతంగా నిద్రపో. మేం చూసుకుంటాం. ఏం చేస్తావో ఏంటోరా నాయన, అంతా నీ చేతిలో పెట్టాను. సర్లే గాని చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకోపో. అది జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బావ మనల్ని చేసుకుంటాడా? పెళ్లి చేసుకోమని మనం కూడా ఎలా అడుగుతాం? పెళ్లి చేసుకున్నా మనస్ఫూర్తిగా ఉండగలమా? బావ కూడా మనకి ఈ విషయం తెలిసే నాటకం ఆడుతున్నాం అనుకుంటాడేమో. అది నిజమే. ఈ విషయం మనకు తెలీదని బావకు చెప్దాం. నమ్ముతాడంటావా? అది మన చేతుల్లో లేదు, చెప్పడం మన ధర్మం. నువ్వు చెప్పింది నిజమే. తర్వాత బావ ఇష్టం. సరే పద. ఉమ్. హా, బాసు 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 ఇటు చూడు. ఏంటి? ఇదిగో నువ్వు ఇచ్చిన 10,000కి ఈ ఫోటోలు వచ్చాయి. ఇందులో నీ ఊహాసుందర ఎక్కడుందో చెప్పు, ఇట్టే పట్టుకుంటా. ఛే, ఏంట్రా ఇవి? నీ స్వప్నం కోసం నేను చేసిన సాహసం. అందులో నీ స్వప్నం ఎక్కడుందో కనిపెట్టుకో. ఎరా, నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? ఏ ఈ ఫోటో నా స్వప్న సుందరదా? ఎలా అనుకున్నావు నువ్వు? సారీ బాసు, వేరే అమ్మాయికి ఫోటో తీస్తుంటే ఈ అమ్మాయి అడ్డొచ్చేసింది. పోనీ మీళ్ళ ఫోటోలు చూడు. లేదురా, నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఓహో. నువ్వే ఈ ఫోటోకి ఏ ఫోటో మ్యాచ్ అవుతుందో చెప్పు. ఓకే ఆ. ఓకే. ఉండు. ఆ? బాసు చూడు, ఈ అమ్మాయి స్వప్న. ఆ? ఏది? చూడు. ఈ అమ్మాయ పుట్టుమచ్చేది? దా లేకపోతే ఏంటి బాసు, ఆ పుట్టుమచ్చదో మనమే పెట్టేద్దాం. ఇప్పుడు చూసుకో, సరిపోయిందా? సరిపోయిందిరా, కానీ నీకే చాలలేదు. ఏంటబ్బా? నీకు- ఫోటో తీసినందుకు వాళ్ళు కొట్టి చూపించినందుకు నువ్వు కొడితే నా ఫేటు మారి నా ఫోటోకు దండబడేలా ఉంది. ఇలాంటి ఫోటోలు తీస్తే నీ ఫేట్ అలాగే ఉంటుంది.
అది సరేగాను రే 10,000 పట్టుకెళ్ళు. కనీసం 10 ఫోటోలు తీసుకొస్తా ఉంటే 9 తీసుకొచ్చావరా? అంటే ఈ మధ్య కొద్దిగా బిజీగా ఉన్నాను. బిజీయా? అయ్యి బాబాయ్, తవర నోటంట ఈ మాట. ఏం చేస్తున్నావు? ఇప్పుడు చెప్పను, సస్పెన్స్. ఓ నెలల తర్వాత నన్ను చూడు, ఒక పాస్ స్టైల్లో కనిపిస్తా. పోలీస్ స్టేషన్ లో కనిపిస్తావా? పోలీస్ స్టేషన్ కాదు, పాష్ పాష్ స్టైల్లో కనిపిస్తా. నువ్వే స్టైల్లో కనిపిస్తే నాకెందుకు? నువ్వేదో ఏదో పని చేసినా పీకల మీద తీసుకురాకుండా ఉంటే నాకు అదే 10,000. ఓకే ఓకే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వస్తా. డ్యూటీ డ్యూటీ అంటున్నాడు. ఇంతకీ ఇది ఏం జాబు? కొంపతి సైడ్లో బొగ్గేసే జాబ్ కాదు కదా? అది మాత్రం ఏదో గౌరవిస్తారు. ఏం చేస్తున్నారు? గాడుదలు కాస్తున్నారా? మీ ఏరియాలో డ్రగ్స్ ర్యాకెట్ నడుస్తుందని రిపోర్ట్ వచ్చింది సార్. ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్ మేము అదే పనిలో ఉన్నాం సార్. షటప్. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు పట్టుకోలేకపోతే నిన్ను కొండగొట్టుకు ట్రాన్స్ఫర్ చేస్తా, జాగ్రత్త. అలాగే సార్. ఏం జరిగింది సార్? ఏం చేస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? మన ఏరియాలో డ్రగ్స్ ర్యాకెట్ నడుస్తుందని తెలుసు కదా, ఇంతవరకు ఎవరిని పట్టుకోలేదు. మేము అదే పనిలోనే ఉన్నాం సార్. Shut up. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా పట్టుకోకపోతే మిమ్మల్ని నక్సల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. సిఐ గారు ఎస్ఐ గారిని ఇలాగే వాయించుంటారు. అవునవును, అదే ఉంటుంది. ఏంట్రా అంటున్నాడు? ఏం లేదు సార్, వాళ్ళని పట్టుకుందాం అంటున్నాడు సార్. అదే పనిలో ఉండండి. ఓకే సార్. బావా ఏంటి వాయిస్ లేదో తేడా వచ్చింది? అలా ఉన్నారే, ఏమైంది? ఏమైందంటే మాట్లాడరే? బావా ఆ, ఆ, ఏమైందిరా? మీ అమ్మాళ్ళు ఏమన్నా అన్నారా? మరి ఏమైంది? మమ్మల్ని క్షమించు బావా. ఆ? క్షమించాలా? దేనికి? నిజంగా మాకేం తెలీదు బావా. అవును బావా, కావాలంటే నా మీద ఒట్టు. ఒట్లేమీ అక్కర్లేదు. మీ మాటలు తప్పితే నేను ఎవరి మాటలు నమ్ముతాను? అసలు ఏం జరిగిందో చెప్పండి. మా డాడీ నిన్ను చంపడానికి ప్లాన్ వేశారంట కదా? నిజంగా ఆ విషయం మాకు తెలీదు బావా, మమ్మల్ని నమ్ము. ఆ విషయం నాకు తెలుసులే. మీకు తెలియదన్న విషయం కూడా నాకు తెలుసు. ఇంకో విషయం బావా, నిన్ను మా అమ్మా నాన్నలు ప్రేమించమంటేనే ప్రేమించాము. ప్రేమించామో లేదో తెలీదు కానీ నువ్వంటే నాకు ఇష్టం బావా. ఓహో, తెలిసిన దగ్గర నుంచి నేను అమెరికా వెళ్ళే వరకు మీతోనే కదా కలిసి పెరిగాను. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టాన్ని మీరు ప్రేమ అనుకుంటున్నారు. మీకు నిజం చెప్పనా? మీలాగే నాకు ప్రేమించడం తెలియదే. అలా తెలుసుంటే ఆ ఇద్దరు అమ్మాయిల విషయంలో నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాను? ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి. ఓ, వారఫలాలు. ఈ వారం మీరు తీసుకోబోయే నిర్ణయం మీ జీవితంలో గొప్ప మలుపు తిప్పుతుంది. ఏ మలుపో? ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతకంటే ఏం కావాలి? స్నేహితులు మీకు సహాయపడతారు. ఆ పనులు చూసుకోవడానికి మన బాస్ ఉన్నాడు కదా. జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇదేంటి మధ్యలో? మనకు అలవాటే కదా. ఆకస్మిక ధనలాభం అన్నాడు, అది చాలు. ఆల్ హ్యాపీస్.